ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం. బట్ గాడ్ రిమెంబర్డ్ నోవాహ్ అండ్ ఆల్ ద వైల్డ్ యానిమల్స్ and the livestock that were with him in the ark. Genesis chapter 8 verse 1. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు అని ఈరోజు వాక్య భాగములో చెప్పబడింది. నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా జ్ఞాపకము చేసుకోబోతున్నాడు అని గమనించు. మనము కొన్నిసార్లు మన ఆల్బంలో పాత ఫొటోస్ని చూస్తూ పాత విషయాలు, అప్పుడున్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటాం కదండి. కొంతమంది పాలు స్టవ్ మీద పెట్టి మర్చిపోయి జ్ఞాపకం చేసుకొని పాలు మొత్తం పొంగాకొస్తారు. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఈ విధమైన జ్ఞాపకం కాదండి. ఆయన మనల్ని మర్చిపోయి, నా కోసం నా బిడ్డ ఉంది కదా, నాకు ప్రార్థించింది కదా, అయ్యో నేను మర్చిపోయానే అని అనుకునే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ కూడా మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. వాక్యంలో కూడా సెలవీయబడింది కదా, తల్లి మరచినా తండ్రి విడిచినా నేను నిన్ను మరువను అని. ఆయన మనల్ని తన అరచేతుల మీద చెక్కుకున్నాడు. అటువంటప్పుడు దేవుడు ఎలా మర్చిపోతాడు చెప్పండి? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన మర్చిపోయినట్లు కాదు, కానీ ఆయన మన జీవితంలో అద్భుతము చేయాల్సిన సమయం వచ్చింది అని అర్థం. ఆయన వాగ్దానము నెరవేర్పులోకి వస్తుంది అని అర్థం. మన జీవితాలు మారబోయే పరిస్థితి ఆసన్నమైందని అర్థం. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక సార్లు అనేకమైన వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈరోజు నోవాహును జ్ఞాపకము చేసుకున్న సందర్భమును మనం ఆలోచన చేస్తే, నోవాహు జలప్రలయము నుండి తప్పింపబడుటకు దేవుడు చెప్పిన విధంగా ఒక ఓడను నిర్మించాడు. అందరూ కూడా అనగా తన భార్య, కుమారులు, కుమార్తెలు మరియు సకల జీవరాశులు ఓడలోనికి ప్రవేశించాయి. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షము ప్రచండంగా కురవడం వలన జలప్రలయం వచ్చింది. అయితే దేవుడు ఆ ఓడలోకి అందరూ ప్రవేశించగానే దానిని మూసివేసినట్లుగా మనము లేఖనములో చూడవచ్చు. దేవుడు మూసేశాడు. దాదాపు 150 రోజులైంది. వారందరూ ఆ 150 రోజులు ఆ ఓడలోనే ఉన్నారు. దేవుడు వారితో ఎటువంటి కాంటాక్ట్ కూడా చేయలేదు. పలానా రోజున నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తానని కూడా చెప్పలేదు. ఒకసారి ఆలోచించండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 150 రోజులు, దాదాపు 5 నెలల సమయం వారు ఓడలో ఉండిపోయారు. బహుశా నోవాహు ఆలోచించే ఉంటాడు, ఏంటి ఇన్ని రోజులైనా దేవుడు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు, ఇక మేము జీవితాంతం ఈ ఓడలోనే ఈ జంతువుల మధ్యనే ఉండిపోవాలా అని. కానీ నోవాహు నమ్మాడు, దేవుడు మా ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అని. దేవుడు కూడా నోవాహునేమి 150 రోజులను మర్చిపోలేదు. ఆ సమయం ఇంకా రాలేదు అంతే. అదే నోవాహు స్థానములో మనముంటే ఊహించుకోండి, ఎన్నిసార్లు అనుకుంటాం దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని. ఎన్నిసార్లు దేవుని పైన అనుక్కుంటూ గునుక్కుంటూ ఉంటాం కదండి. ఈ రోజున మన జీవితంలో కూడా కొన్నిసార్లు కొన్ని కార్యాలు జరగడానికి వెయిట్ చేయాల్సి వస్తుంది. అంత మాత్రాన దేవుడు మర్చిపోయాడు అని అనుకోవద్దు. అసలు దేవుడే మనల్ని పూర్తిగా మర్చిపోతే ఏమవుతుందో తెలుసా అండి? మన ఊపిరే ఆగిపోతుంది. మనము ఇంకా ఈ లోకములో సజీవంగా ఉన్నామంటే దేవునికి మనము గుర్తుండబట్టేనండి. వాక్యం సెలవిస్తుంది, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు అని. నోవాహును జ్ఞాపకము చేసుకున్న దేవుడు ఏం చేశాడంటే, వాక్యం సెలవిస్తుంది, ఆయన భూమి మీద వాయువును విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను, అగాధ జలములు ఊటలను ఆకాశపు తూములను మూయబడెను, ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు భూమి మీద నుండి నీళ్లు క్రమక్రమముగా పోవుచుండెను. దేవుడు నోవాహును జ్ఞాపకము చేసుకొని తన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చివేశాడు. నోవాహు ఆ ఓడలో నుండి బయటికి వచ్చి జీవించేలాగా
అనుకూలముగా చేశాడు అనగా ఆ సమయములో అలా జరగాల్సి ఉంది గనుక దేవుడు సమయాన్ని బట్టి నోవాహును జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎన్నో రోజుల నుండి ప్రార్థిస్తున్నావేమో, బంధకాలలో పడి ఉన్నావేమో, బలహీన స్థితిలో అనారోగ్యముతో ఆర్థికంగా కృంగుదలతో నీ ఉన్నావేమో, అశాంతికరమైన పరిస్థితులు నీ చుట్టూ ఉండి నెమ్మది లేని జీవితం నీవు జీవిస్తున్నావేమో. అయితే దేవుడు నిన్ను కూడా జ్ఞాపకము చేసుకునే సమయము ఆసన్నమయ్యింది. అనగా నీ యొక్క స్థితిగతులు మార్చి నీకు అనుకూలముగా పరిస్థితులను చేసి నీ బలహీనతల్ని కొట్టివేసి నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. ఆయన సమయము, ఆయన నిర్ణయము ప్రకారం అది జరుగుతుంది గనుక దేవుని మీద విశ్వాసముంచి ఆయన నన్ను మరచిపోలేదు, విడిచిపోలేదని తెలుసుకొని దేవుని కృప కొరకు కనిపెట్టుకొని జీవించు. ఆయన తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు, రక్షించి కాపాడుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవుడవు తండ్రి, జీవాధిపతివైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నారని, అయా అవును తండ్రి, మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని మర్చిపోయేవారు కాదని, తల్లి మరచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను మరువనని వాగ్దానము చేసి మీ యొక్క అరచేతులలో మమ్మల్ని చెక్కుకున్న దేవుడవని అయా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నోవాహుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు అయా వారికి ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ తీసివేసి అనుకూలముగా మార్చిన దేవుడవు ప్రభువా. అవును తండ్రి, అయా అనుకూలముగా మా ప్రతి పరిస్థితిని మారుస్తారని, మా స్థితిగతులు మారుస్తారని, అయా మాకున్న బలహీనతలు కొట్టివేస్తారని, మమ్మల్ని అభివృద్ధి చేస్తారని, తగిన సమయములో మమ్మల్ని హెచ్చిస్తారని అయా సూటిగా తేటగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. అవును దేవా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభువా ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఏ యొక్క అయా ప్రతికూలతలో బిడ్డలు ఉన్నారో ప్రభువా, వాటన్నిటినీ తండ్రి కొట్టివేసి ప్రభువా మీకు మహిమకరముగా తండ్రి బిడ్డలను నిలవబెట్టండి తండ్రి దేవా. ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో ఉన్నారో ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచండి. ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ బలహీనతతో బిడ్డలు ఉన్నారో ప్రభా, మీ యొక్క బలము చేత వారిని నింపండి, మీ శక్తి చేత వారిని నింపండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి అయా. మీ యొక్క కనికర హస్తము వారిపైన ఉంచండి, సంపూర్ణ విడుదలను దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి విడుదల దయచేయండి అయా. మరి తండ్రి, వారికి కావాల్సిన ప్రతి అవసరత మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు అయా, ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, ఒకరికి ఒకరు వ్యతిరేకంగా మారుతున్నటువంటి పరిస్థితులు, వాటన్నిటి నుండి విడుదల దయచేయండి అయా. మరి తండ్రి, మీరే వారి మధ్య ఉండి సమాధానాన్ని కలగజేయమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయా. యవన వయసులో మీ యందు భయభక్తులు కలిగి అయా మీరంటే తండ్రి అయా మరి తండ్రి భయముతో బిడ్డలు ఏ పాపము చేయకుండా లోకములోని కలిసిపోకుండా ప్రభా బిడ్డలను మీరే ప్రత్యేకించుకోమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా గర్భఫలము లేక బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలమును దయచేయమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను, తల్లి బిడ్డలకు తండ్రి క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను, చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు నా ప్రభు ఈ రోజున మరి తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో నా తండ్రి అయా, వారి యొక్క ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని సఫలపరచమని వేడుకుంటున్నాము అయా. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రమోషన్స్ని దయచేయండి. ట్రాన్స్ఫర్ నిమిత్తము తండ్రి మీకు మొరపెడుతున్న బిడ్డలకు ట్రాన్స్ఫర్ను అనుగ్రహించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. గృహము లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సొంత గృహమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి, మీరే వారిని కాచి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి, సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దైవజనులకు తోడుగా ఉండండి అయా. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ని దీవించండి అయా. మరి తండ్రి, మీ యొక్క పరిచర్య చేస్తుండగా నా ప్రభువా
మీ యొక్క తండ్రి శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా వారి ప్రతి అవసరతలు తీర్చండి అయా. ఇంకా మారు మనసు లేక, బాప్తిసము లేక లోకంలో తిరుగుతూ అయా మరి తండ్రి ఆ నిందలు అనుభవిస్తున్న వారందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకుని వారికి రక్షణ భాగ్యమును అనుగ్రహించమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిలో చేర్చుకోమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.